ప్రభునందు అందరికీ వందనములు శుభములు తెలియజేసుకుంటున్నా అండి. ప్రియులారా, ప్రియమంది దేవుని వాళ్ళారా, ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం, మహాజ్ఞాన గ్రంథం, జ్ఞానపు ఓట, జ్ఞానపు గని. ప్రియ సహోదరులారా, బైబిల్ గ్రంథం మత గ్రంథం కాదండి, మార్గ గ్రంథం. ప్రియ సహోదరులారా, బైబిల్ గ్రంథంలో మనం ప్రతిదీ కూడా పరిశీలించుకున్నట్టయితే దేవుని మార్గానికి, దేవుని యొక్క మాటలు, ప్రియమైన దేవుని వాళ్ళరా, ప్రియ సహోదరి సహోదరులరా, ప్రతి ఒక్క విషయాన్ని మనం గమనించుకున్నట్టయితే ఎంతో సకల శాస్త్రాన్ని అధిగమించినటువంటి ఈ యొక్క బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్టయితే ప్రతిదీ కూడా మనం ఎంతో క్షుణ్ణంగా లోతుల్లోకి వెళ్ళి చదివితే దాని యొక్క పరిజ్ఞానం మనకి అర్థమవుతుంది. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇర్మియా 10వ అధ్యాయం 6వ వచనం, ఇర్మియా 10వ అధ్యాయం 6వ వచనం, యెహోవా నిన్ను పోలినవాడెవడూ లేడు, నీవు మహత్యము గలవాడవు, నీ శౌర్యమును బట్టి నీ నామము ప్రియమైన దేవుని వలన ఘనమైనదాయను. ఎవరు చెప్తున్నారండి? మహాప్రవక్త అయినటువంటి యెరెమీయా గారు చెప్తున్నారు. చూసారా? అంటే ఒక మనుష్యుడు దేవుని కోసం అంతగా చెప్పగలుగుతున్నాడంటే ఏంటి అంటే, ఎంత దేవుణ్ణి పరిశీలిస్తే కానీ, దేవుని లోతుల్లోకి వెళ్తేనే కానీ ఈ విషయాన్ని చెప్పడానికి అంత మనకి ఆస్కారం ఉంది. మీరు చూసారు కదా, దేవా నిన్ను పోలినవాడెవడు, యెహోవా నిన్ను పోలినవాడెవడు లేడు. అసలు పోలినవాడు ఎవడు లేడని అసలు అంటే దేవుణ్ణి ఆయన పోలినవారు ఎవరు లేరు. నీవు మహత్యము గలవాడు. చూసారు? మహత్యము గలవాడు, నీ శౌర్యమును బట్టి నీ నామము ఘనమైనదాయను. దేవుని శౌర్యమును బట్టి ఆయన నామం ఘనమైనదాయను. ప్రియమైన దేవుని వల్లరా, అంటే మహాగణుడైన మహాప్రవక్త యెరెమీయా చిన్న ప్రవక్త కాదు. కానీ దేవునికి ఎంత లోతుల్లోకి వెళ్ళి, ఎంత దగ్గరలో ఉండి, ఎంతగా ఆయన పరిశీలించి ఈ మాట చెప్పగలుగుతున్నాడు. సరే, నిన్ను పోలినవాడు ఎవరు లేరంటే ఆయన పోలినవారు ఇంకెవరు లేరు. నో డౌట్ అట్ ఆల్. అంటే దేవుణ్ణి పోలినవారు ఎవరు ఇంకా ఉండరు. ఓన్లీ వన్ అండ్ ఆల్మైటీ గాడ్ ఓన్లీ. ప్రియ సహోదరులారా, అసలు దేవుని మీద ఈయనకి ఎంతగా ఎందుకు ఇదైంది, ఎందుకు ఎంతగా నమ్మకం కుదిరింది, ఎందుకు ఎంతగా ఆయన దేవుణ్ణి ఆ విధంగా చెప్పగలిగేటువంటి పరిస్థితులు వెళ్ళారంటే, ప్రియమైన యెరెమీయా 14 వచ్చాను. చూసారా? యెరెమీయా 14:6, దేవుని వాక్కు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చాను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. చూశారు కదా? వాట్ ఏ వండర్ఫుల్, అద్భుతమైనటువంటి వ్యక్తి. చూసారా? అద్భుతమైనటువంటి ప్రవక్త, అద్భుతమైనటువంటి ఎవరిని ఎన్నుకున్నారండి దేవుడు అంటే, ప్రతి ఒక్కరిని దేవుడు మనసిరిగి చూస్తూనే ఉంటారు ఆయన. కాకపోతే చూశారు కదా, యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే, అంటే నువ్వు గర్భంలోకి రాక మునిపే నేను నిన్ను ఎన్నుకున్నాను. ఎక్కడున్నాడండి ఆయన? దేవుని దగ్గర ఎన్నుకున్నారు ఆయన. నిన్ను ఎరిగితిని. చూసారా? రూపింపు మునిపి నిన్ను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని. సరే, అంటే దేవుడు యొక్క మహత్సవం, దేవుని యొక్క అద్భుతాలు, ఆయన యొక్క ఆశ్చర్యక్రియలు, ఆయన యొక్క సంకల్పం, ఆయన ప్రణాళిక ఎలా ఉంటుంది అనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ప్రియమైన దేవుని చూశారు కదా, నేను నిన్ను ప్రతిష్ఠించిన జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. జనములకు ప్రవక్తగా. ప్రియమైన దేవుని వలన యెరెమీయా అంతటి ప్రవక్త ఇంకొకరు ఉండరు. అంతటి మహాగణుడు యెరెమీయా, అంతటి మహాప్రవక్త యెరెమీయా. అందుకనే ఏం చెప్పారండి? నిన్ను పోలినవాడెవడూ లేడు. సరే, దేవా యెహోవా నిన్ను పోలినవాడెవడూ లేడు, నీవు మహత్యము గలవాడవు. ఆయన మహత్యాన్ని చూశాడు, ఆయన శౌర్యాన్ని చూశాడు, ఆయన నామాన్ని గనవంటే ఆయన శౌర్యాన్ని బట్టి
నీ నామము ఘనమైనదాయను. అంటే మొత్తం దేవుణ్ణి పరిశీలించి దేవుని యొక్క అడుగుజాడల్లో ఉండబట్టి ప్రియమైన దేవుని ఆయన మాట అనడానికి చేస్తారు. ప్రియమైన దేవుని చూశారు కదా, బైబిల్ గ్రంథంలో రాసిందంటే రాయబడిందంటే అది ఏదో ఎవరు కథలో చెప్పి ఏదో చందమామ కథలుగా పెట్ట కథలుగా చెప్పేటటువంటి మాటలుగా కాదు. ప్రియమైన దేవుని వారు వన్ అండ్ ఓన్లీ బుక్, ఓన్లీ గాడ్స్. ప్రియమైన దేవుని వారు దేవుని యొక్క మాటలుగా రాయబడినటువంటి గ్రంథం ఏదైనా ఉందంటే వన్ అండ్ ఓన్లీ బైబుల్ ఓన్లీ. ప్రియమైన దేవుని వారు 2 పేతురు 1:20-21 ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములను ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏదో ఊహించి రాసేద్దాం. ప్రియమైన దేవుని చూసే ఏ మనిషి కూడా తను ఊహించి రాసేసి కల్పనా కథలు, కట్టు కథలు, లేనిపోయినవన్నీ సొల్లు, ప్రియమైన దేవుని వాళ్ళు ఏది రాద్దాం అనుకున్నా అది అవ్వదు. ఒక మనిషి ఊహను బట్టి ఈ యొక్క ప్రవచనం పుట్టలేదు, మనిషి ఆలోచన బట్టి పుట్టలేదు, మనిషి యొక్క మనుగడను బట్టి పుట్టలేదు. అందుకని చూశారు కదా, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన, ఊహను బట్టి ఎవరు చెప్పట్లేదు, లేఖనములు ఏ ప్రవచనమును పుట్టదని మొదలు గ్రహించుకోవాలి. అలాగే ఏలయనగా 21 ప్రవచనము ఎప్పుడునూ మనుష్యుని ఇచ్చని బట్టి కలుగలేదు కానీ మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. చూసారు ఎంత అద్భుతంగా ఉందో మాట, ఎంత అద్భుతంగా ఆశ్చర్యంగా ఉంది మాట. చూసారా, ఇష్టం వచ్చినట్టు నా ఇష్టం వచ్చినట్టు రాసేసి, నీ ఇష్టం వచ్చినట్టు రాసేసి ఏదో కథలు చెప్పేసి, కల్పన కథలు చెప్పేసి పరిశుద్ధ గ్రంథం, పవిత్ర గ్రంథం, జ్ఞాన గ్రంథం, జ్ఞానపు ఓట, జ్ఞానపు గని, దేవుని మాట. ప్రియమైన దేవుని చూశారు కదా, దేవుని మాటలు ఎవరితో పరిశుద్ధాత్మతో ప్రేరేపింపబడ్డారు. దేవుని యొక్క దీంతో పరిశుద్ధాత్మ ప్రేరేపబడి రాసిన మాటలే, పలికిన పలుకులే బైబిల్ గ్రంథంలో ప్రతి ఒక్క మాట కూడా. అందుకే ప్రియమైన దేవుని వలన బైబిల్ గ్రంథంలో ఒక సున్నైన పుల్లునని తప్పిపోదు. బైబిల్ గ్రంథంలో రాసిన ప్రతి ఒక్కరు కూడా నెరవేరుతాయి. కనుకనే ఏ ఒక్కరు వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని బట్టి రాయలేదు. ప్రియమైన దేవుని వలన ఇంతటి మహత్తరమైన గ్రంథాన్ని చాలా లోతుల్లోకి వెళ్ళి చూస్తేనే కానీ, గ్రహిస్తేనే కానీ మనకు తెలియదు. ప్రియమైన దేవుని చూశారు కదా, 1 పేతురు 1:10-11 అండి. మీకు కలుగుడి కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమ గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సంచరించుచూ వచ్చెనో దానిని విచారించి పరిశోధించిరి. సరే, ప్రవచనం ప్రతిది కూడా ఏ కాలం ఉంది, ఎట్టి కాలం ఉంది, ఎప్పుడు నెరవేరింది, నెరవేర్పు ఎప్పుడైంది, ఎక్కడ నెరవేరిపోయింది. చూసారు కదా, క్రీస్తు విషయమైన శ్రమలను గురించి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆత్మ ఏ కాలంలో ఉంది, ఆ ఆత్మ ఏ కాలం ఎట్టి కాలమును సంచరించుచూ వచ్చినో దాన్ని పరిశోధించి చూసారా, విచారించి చూసారా, పరిశోధించిరి. అంటే అంతటి ఎక్కడో ఎప్పటి కాలం, ఇప్పటి కాలమా, ఇశ్రాయేలు కాలమా, అలాగే పాత నిబంధన కాలమా, కొత్త నిబంధన కాలం అంటే పరిశోధించారు ప్రేమ దేవుని. అందుకని ఈ యొక్క లేఖనాలు అంత తేలిగ్గా మనం తీసి పారేయకూడదు. అందుకనే రోమా 9:4 వీరు ఇశ్రాయేలులు దత్తపుత్రమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్రమును అర్చనాచారములను వాగ్దానములు వీరివి. చూసారా, ఎవరండి ఇవన్నీ? ఎవరివండి? ఇశ్రాయేలువి. ఇశ్రాయేలు మాత్రమే అవి. నీకు వర్తించవు, మనకు వర్తించవు. 8 మంది చూశారు కదా. అందుకనే ఎప్పుడువి ఈ యొక్క ప్రవక్తలు రాసిన రక్షణ గురించి చూశారు కదా, ఎట్టి కాలంలోనివి ఎప్పుడు అవి. చూసారా, ఆత్మ ఏ కాలము ఎట్టి కాలంలో సంచరించి వచ్చినా దాన్ని వివరించి పరిశోధించారు. అందుకనే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు వారు మాత్రమే వేటండి అర్చనాచారాలు. చూసారా, ప్రధానమును ధర్మశాస్త్రమును చూసారా, దత్తపుత్రత మహిమ వాగ్దానములు వారివి. అంటే వాగ్దానం వస్తుంది కదా, మనకేం కాదండి ప్రేమ దేవుని. ఇక్కడ మనకు కాదు, మనకు ఓన్లీ రక్షణ మాత్రమే, నిత్యజీవం మాత్రమే. ప్రేమ దేవుని ధర్మశాస్త్రం అంతయు గలతీ 4:5-14 చూస్తే ధర్మశాస్త్రం అంతయు నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించని ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. చూసారా, ఒకే ఒక్క మాట, నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించము. పొరుగువాడిని ప్రేమించమనేటువంటి మాటని ఎంతో
అద్భుతమైన మాట, ఎంతో ఉన్నతమైన మాట, ఎంతో విలువగలంటి మాట. అంటే ప్రేమ దేవుని నీ కుటుంబాన్ని, నీ యొక్క పిల్లల్ని, నీ భార్యని, నీ యొక్క తల్లిని, తండ్రిని ఎలాగైతే ప్రేమిస్తావో అలాగే నీ పొరుగువాన్ని ప్రేమించాలి. పొరుగువాన్ని అంటే ప్రేమతత్వంతో కలిగి ఉన్నప్పుడే ఈ యొక్క ధర్మశాస్త్రం నెరవేరగలిగే పరిస్థితి ఉంటుంది. అంటే ప్రేమతో ఉన్నటువంటి జీవితాన్ని గడిపేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే దేవునితో గడిపేట అవకాశం ఉంటుంది. దేవుని మాటలు, దేవుని పాటలు, దేవుని వాక్యం, దేవుని యొక్క సువార్త ప్రకటించేటటువంటి విధంగా ఉండగలంటే ప్రేమ దేవుని వలన ప్రతి ఒక్కరూ ఈ యొక్క విషయాన్ని గమనించుకున్నట్టయితే ప్రేమతత్వాన్ని కలిగి ఉండాలి. నిన్ను పొరుగుని ప్రేమించేటువంటి మనసులు ఉండాలి. అలాగే ఆయన చెప్పినటువంటి మాట, దేవుని ప్రియ కుమారుడు, లోకరక్షకుడు, ప్రజలందరికీ ప్రభు అయినటువంటి రాజు అయినటువంటి వన్ అండ్ ఓన్లీ కింగ్ యేసు ప్రభు మాత్రమే. ఆయన చెప్పిన మాట ప్రకారం నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమించమంటే చివరి వరకు ఉండాలి. అలా ప్రేమ దేవున్నారా. 2 కొరింథీ 1:13 మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక, చూసారా, మనుషుని జ్ఞానంతో కాక, లోక సంబంధమైన జ్ఞానంతో కాదు, ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుచున్నాము. చూసారా, ఆత్మతో ఆలోచించాలి. ఆత్మ సంబంధమైన మాటలే, ఆత్మ సంబంధమైన పలుకులే, ఆత్మ సంబంధమైన వాక్యం ఉండాలి. ప్రియమైన దేవుని యోహాను 5:30లో చూసినట్టయితే, లేఖనములందు మీకు నిత్యజీవము కలదని తలంచుచు వాటిని పరిశీలించుచున్నారు, ఇదే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నది. చూసారా, లేఖనం అంటే ఏంటండి? జీవం, నిత్యజీవం. లేఖనములు సరిగ్గా ఉంటే దాంట్లో నిత్యజీవం ఉంది. అందుకని లేనిపోయినని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు ప్రేమ దేవుని వల్ల బైబిల్ చెప్పేస్తే అది సమంజసంగా ఉండదు. అందుకని ప్రేమ దేవుని వల్ల పౌలు గారు ఏమంటారంటే, చూసారు కదా పౌలు గారు, గలతీ 1:15 అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుడు ప్రకటింపవలనని. చూసారు, ఎవరిని ప్రకటింపనండి? దేవుని ప్రియ కుమారుడు, లోకరక్షకుడు, పాప విమోచకుడు, ప్రజలందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని ప్రకటించడానికే ఎవరిని ఎన్నుకున్నారండి? ఆయన తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు. ఎవరిని పిలిచారండి? పౌలు గారిని పిలిచారు. అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవాలని ఆయనను నా యందు బయలుపరపును అనుగ్రహించినప్పుడు మనుష్య మాత్రులతో నేను సంప్రదింపలేదు. సరే, ఎవరిని ప్రకటింపన్నారండి? దేవుడు, దేవాది దేవుడు, పరమ తండ్రి, మహోన్నతుడు, సర్వోన్నతుడు, పరమేశ్వరుడు, సర్వేశ్వరుడు, ప్రేమ దేవునారా, మహాశక్తిమంతుడైనటువంటి దేవుడు, మహత్యం గల దేవుడు. ఎవరిని ప్రకటింపన్నారండి? యేసు ప్రభు గారి గురించే ప్రకటింపాలని చెప్పేసి, నా కుమారుని గురించే చెప్పాలని చెప్పేసి ఎన్నుకున్నటువంటి పౌలు గారి యొక్క పత్రికను మనం ఎంతగా మనం పరిశోధించి ఆలోచించాలి. ప్రియమైన దేవుని వల్లరా, ఇప్పుడున్నటువంటి క్రైస్తవ సమాజమా, క్రైస్తవ బిడ్డలారా, 3 మాటలుగా చెప్పగలుగుతుందంటే, యేసు ప్రభువుని దేవుడిగా మీరు అంగీకరించినట్టయితే ముగ్గురిని బాధ పెట్టేవారు అవుతున్నాం. ఎవరంటే తండ్రిని బాధ పెడుతున్నాం, యేసుప్రభుని బాధ పెడుతున్నాం, పరిశుద్ధాత్మని బాధ పెట్టేవారు అవుతాం. ఎందుకంటే నేను పంపించిన కుమారుని దేవుడు అంటాను, తండ్రి బాధపడతాడు. అరే, తండ్రి నన్ను పంపించి నేను కుమారుడికి వచ్చి నేను కుమారుడికి వెళ్ళి పరిచయం అయితే నన్ను దేవుడు చేస్తున్నానంటే యేసుప్రభు బాధపడతారు. అలాగే ఆయన సహోదరుడైన పరిశుద్ధాత్మ కూడా నేను వీళ్ళతో ఉంటున్నాను, వీళ్ళతో తిరుగుతున్నాను, నన్ను ఆయన నా సహోదరుడు నుంచి నన్ను వెళ్ళాడు కదా, ఏంటి ఇలా బాధ చేస్తున్నారని చెప్పేసి పరిశుద్ధాత్మ బాధపడతారు. ప్రియమైన దేవుని అన్నారు, ముగ్గురిని బాధ పెట్టేటువంటి బాధ మనకి అవసరం అంటారు. కనుకనే ప్రియమైన దేవుని ప్రతి ఒక్క అంశాన్ని, ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకొని లోతుల్లోకి అంటే అక్కడ దేవుణ్ణి, కుమారుణ్ణి, పరిశుద్ధాత్మని ముగ్గురిని బాధపరచకుండా ఎవరెవరి పని వారు చేసుకున్నారో వారి యొక్క నిబంధన ప్రకారం వాళ్ళని మనం చూపించగలగాలి. కానీ తండ్రి కుమారుడిగా వచ్చాడు, కుమారుడు పరిశుద్ధాత్మగా వచ్చాడు, పరిశుద్ధాత్మ దేవుడిగా వచ్చారు, ఇలాంటి లేనిపోయిన గలిబిలి యొక్క సువార్తను చెప్పకుండా చివరి వరకు వన్ అండ్ ఓన్లీ దేవుడు, ఆల్మైటీ గాడ్ ఒకే ఒక ఆయన, ప్రియమైన సృష్టికర్త ఒక ఆయనే. నువ్వు హిందువా, ముస్లిమా, క్రిస్టా, పార్సీని ఎవరైనా ఉండి, వాట్ ఎవర్ ఇట్ మే, ప్రపంచంలో ఎవరైనా, అమెరికావా, జపానా, చైనావా, లండనా, సింగపూరా, భారతదేశం ఏదైనప్పటికీ
ప్రపంచం ఓన్లీ వన్ అండ్ ఓన్లీ దేవుడు. అలాగే ప్రపంచానికి రాజు ఒక ఆయనే, హీ ఈజ్ ద వన్ అండ్ ఓన్లీ జీసస్ క్రైస్ట్, శకపురుషుడు. ప్రియమైన దేవుని వల్ల అలాగే ఆయన యొక్క సహోదరు పరిశుద్ధాత్మ మనతో పాటు ఇప్పుడు ఉంటున్నటువంటి ఆయనే పరిశుద్ధాత్మ. ఈ మూడు గ్రహించుకొని చివరి వరకు ఈ యొక్క మాటలను ప్రతి ఒక్కరికి అందజేయగలిగేటటువంటి స్థితిలో ఉండాలని చెప్పి కోరుకుంటూ అందరికీ వందనాలండి. పాట పాడుకుంటున్నాను. శాస్త్ర వీణలేమిటి నేను పాడనా, స్తోత్ర గీతమే బ్రతుకంత నే పాడనా, కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను జానింతును, కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను జానింతును. శాస్త్ర వీణలేమిటి నేను పాడనా, స్తోత్ర గీతమే బ్రతుకంతనే పాడనా, శాస్త్ర వీణలేమిటి నేను పాడనా, స్తోత్ర గీతమే బ్రతుకంతనే పాడనా, కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను జానింతును, కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను జానింతును. రాగాలు నేను కూర్చనా, స్తుతి గీతనాదాలునే పాడనా, రాగాలు నేను కూర్చనా, స్తుతి గీతనాదాలునే పాడనా, ఉదయమే నీ ఆలయం, ఉదయమే నీ ఆలయం, నాలోని వసించు నా యెహోవా, కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను జానింతును, కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను జానింతును. యాగంబునై నేను వేడనా, సంకూర్చి గీతాన్ని నే పాడనా, యాగంబునై నేను వేడనా, సంకూర్చి గీతాన్ని నే పాడనా, జీవితం నీకంకితం, జీవితం నీకంకితం, స్తుతియాగమై నేను కీర్తించెదా, కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను జానింతును, కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను జానింతును. సువార్తనే నేను చాటనా, నీ సాక్షిగా నేను జీవించనా, సువార్తనే నేను చాటనా, నీ సాక్షిగా నేను జీవించనా, ప్రాణార్పణముగా పోయబడిన, ప్రాణార్పణముగా పోయబడిన నన్నిలలో నడిపించు నా యేసులా, కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను జానింతును, కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను జానింతును. శాస్త్ర వీణలేమిటి నేను పాడనా, స్తోత్ర గీతమే బ్రతుకంత నే పాడనా,
శాస్త్ర వీణలే వీటి నేను పాడన, స్తోత్ర గీతమే బ్రతుకాతనే పాడన, కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను ధ్యానింతును, కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను ధ్యానింతును, రాగభావాలతో నిన్ను ధ్యానింతును, రాగభావాలతో నిన్ను ధ్యానింతును. అందరికీ వందనాలండి. ప్రియమైన దేవుని వాళ్ళరా, ప్రియ సహోదరి సహోదరులరా, వాక్యం మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటున్నానండి. మీ ఈశ్వరరావు. ప్రభు పేరట అందరికీ వందనములు.